హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది నన్ను మీ కాలేజ్లో స్పోర్ట్స్ కల్చర్ ఎలా ఉంటాయి, బాగుంటాయా, వీడియో పోస్ట్ చేయండి అని అడిగారు. సో నేను క్లిప్స్ అయితే తీసి వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అందరూ కూడా చూడండి. ఇది వచ్చేసి మనకి ఆదిత్యలో 2 గ్రౌండ్స్ ఉంటాయి. ఇది మెయిన్ కేఎల్ రావు గ్రౌండ్ అండ్ ఇంకొకటి బిపిడి గ్రౌండ్ అనమాట. జనరల్గా ప్రాక్టీస్ అయితే లైక్ వేరే గేమ్స్ అన్ని నార్మల్గా ఇంట్రెస్ట్ బట్టి ఆడుకోవచ్చు. అండ్ అథ్లెటిక్స్ మాత్రం డైలీ ప్రాక్టీస్ అవుతాయి. లైక్ స్టడీ టైంలో కాకుండా ఆఫ్టర్ 4 o'clock అండ్ 4 to 6 వరకు అయితే ప్రాక్టీస్ డైలీ అథ్లెటిక్స్కి ఉంటుంది అనమాట. అండ్ వన్స్ కానీ మీరు కానీ జాయిన్ అంటే సెన్స్ లైక్ ప్రాక్టీస్ కానీ స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి ఎ వండర్ఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. నేను కూడా అందులో పార్టే అనమాట. లైక్ ఫస్ట్ ఇయర్లో ఖాళీగా ఉంటుండే కదా, లైక్ స్టడీ 3:30కి కాలేజ్ అయిపోతుండే ఫస్ట్ ఇయర్లో. సో అలా హాస్టల్కి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసేదాన్ని 4:30 నుంచి 6 వరకు అలా. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగుండే. నేను స్టార్టింగ్లో రన్ చేసేటప్పుడు ఆయాసం వచ్చేది, తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాను. అండ్ అలానే వేరే కాలేజెస్లోకి వెళ్ళి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి చాలా మెడల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఇది స్టెప్స్ ప్రాక్టీస్ అనమాట. ఇది గ్యాలరీ అంటాము, కాలేజ్ గ్యాలరీ దగ్గర చేపిస్తారు స్టెప్స్ ప్రాక్టీస్. అండ్ ఇక్కడ చూస్తున్న ఈవెంట్ ఏంటంటే వేరే అన్ని కాలేజెస్, ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ కూడా ఈ ఆదిత్యకు వస్తాయన్నమాట. JN2K మీట్ ఇక్కడే జరుగుతుంది. అండ్ నేను ఫస్ట్ ఇయర్లో ఉంటున్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అని చెప్పేదాన్ని కదా. అండ్ మాకు వేరే కాలేజ్ నుంచి నోటిఫికేషన్స్ లైక్ ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి, మా కాలేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, రిజిస్టర్ అవ్వండి అని వస్తాయి కదా. సో అలా మేము విజ్ఞాన్కి వెళ్ళాము అండ్ VVITకి వెళ్ళాను. అండ్ VVITలో అయితే రిలేలో అయితే విన్ అయ్యాము. నేను పార్టిసిపేట్ చేసి చెప్తున్నాను. అండ్ విజ్ఞాన్ అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఐ వాజ్ నాట్ దాట్ మచ్ గుడ్. అండ్ తర్వాత అయితే ఇంప్రూవ్ అయ్యాను. మెయిన్లీ ఈ అథ్లెటిక్స్కి వెళ్ళడం వల్ల చాలా బాడీ ఫిట్నెస్ ఉంటుంది అండ్ అలానే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండేది. అండ్ వీ లెర్న్ హౌ టు బీ కాన్ఫిడెంట్ అనమాట. కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు నీకు 400 meters రన్నింగ్ ఉంది అంటే ఆ ఫియర్, ఆ భయం, ఓడిపోతామేమో, జనరల్గా ఎవరికైనా సరే ఇప్పుడు మనం జనరల్గా ప్రాక్టీస్ చేసామంటే ఖచ్చితంగా గెలవాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఆ భయం అనేది ఉంటుంది అనమాట. అది ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఈ స్పోర్ట్స్ అనే కాదు, మెయిన్లీ ఇవి మైండ్ సెట్, ఒక మంచి మైండ్ సెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లైక్ హౌ టు ఓవర్కమ్ ఏ ఫియర్, అలాంటివి కూడా. అండ్ దీనివల్ల నేను NCCలో కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట. స్టార్టింగ్ అథ్లెటిక్స్లోకి వచ్చేదాన్ని, తర్వాత అలానే వేరే కాలేజ్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో జర్నీ చేసి నైట్ మొత్తం గేమ్స్ ఆడుకొని, అండ్ అలానే సీనియర్స్ టీచర్స్ ఎ లాట్ లైక్ హౌ టు ఫేస్ దెమ్. చాలా బాగుండేది. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఫన్ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని అలానే ప్రాక్టీస్ టైమే ఇలా జర్నీస్ అవి చేసేటప్పుడు ఫన్ ఉండేది, చాలా బాగుండేది. చాలా గుడ్ జర్నీ అని చెప్పొచ్చు. ఇంకా నేను ఫస్ట్ ఇయర్లో అయితే మనకి నార్మల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్ మనం కూడా పెంచుకోవాలి కాబట్టి. అండ్ ఇంకా NCC ఇది స్టడీస్ మేనేజ్ చేయలేక సో ఇది ఆపేసాను అనమాట. ఎందుకంటే ఇంకా టెక్నికల్ స్కిల్స్ అయితే పెంచుకోవాలి కాబట్టి ఇంకా టైం అదే సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా ఆపేసాను. బట్ జర్నీ కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది.